ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించువారు హృదయంలో మోసం కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. చాలా మంది ఆలోచనలు చెప్తారు. ఎలా చెప్తారంటే ఎదుటి వారికి కీడు కలగాల, వీళ్ళకి మేలు కలగాలనుకుంటారు. అంత మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళు నష్టపోయే విధంగా వీళ్ళు ఆలోచనలు చెప్తూ ఉంటారు. వీళ్ళేదో వాళ్ళ ద్వారా మేలు పొందడానికి, వాళ్ళకి ఆలోచనలు చెప్పి వీళ్ళేదో వారి బ్రతుకుదరు నడుపుకోవడానికి మరి చెప్పకూడని ఆలోచనలు చెప్పి వారి జీవితాలు పాడు చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, ఆలోచనలు చెప్పడం తప్పేం కాదు. చిన్నవారికి, పెద్దవారికి, కుటుంబ సభ్యులకి, మన స్నేహితులకి, మన ఎదుటిన్న వారికి మంచి ఆలోచనలు మనం చెప్పాలి. నువ్వు ఇతరులకు ఆలోచన చెప్పినప్పుడు ఏం జరగాలంటే వారికి మేలు కలగాలి, వారు సమాధాన పడాలి, వారు ఆనందించాలి, వారి కుటుంబాలు మేలు పొందాలి, వారు దేవునికి దగ్గర అవ్వాలి, వారు దేవుని ఆశీర్వాదాలు పొందే విధంగా నువ్వు ఆలోచన చెప్పాలి. అహీతోపెల్ అని ఒక ఆయన బైబిల్ గ్రంథంలో అబ్షాలోముకి దావీదుని ఎలా చంపాలో, ఏ విధంగా రాజ్యాన్ని పాడు చేయాలో అన్న విధంగా ఆలోచన చెప్పాడు. తద్వారా ఎవరు నాశనం అయ్యాడో తెలుసా? అహీతోపెలే పాడయ్యాడు. దేవుడు అహీతోపెల్ ఆలోచన చెడగొట్టాడంట. సమాధాన పరచడానికి నువ్వు ఆలోచన చెప్పినప్పుడు నీవు నీ కుటుంబంతో దీవించబడుతుంది. అంతేగాని ఇతరులకు కీడు కలిగించాలని గనక కపటోపాయాలు కలిగి ఆలోచనలు చెప్పి వాళ్ళ కుటుంబాలని వారిని పాడు చేస్తే వాళ్ళు కాదు నష్టపోయేది, నువ్వే నష్టపోతావు. తద్వారా ఎంతో దుఃఖానికి నీ జీవితం మళ్ళుతుంది. కనుక మంచి ఆలోచన చెప్పండి. ఎవరికి కీడు కలిగించే ఆలోచనలు దయచేసి చెప్పొద్దు.